రాష్ట్ర వ్యాప్తంగా పదే 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచాలని అడిగే సందర్భం ఉంది. అది మనకు సంబంధం కాదు. ఆటోమేటిక్గా ఉద్యోగస్తులకు 62 సంవత్సరాలు అయింది కాబట్టి మనకు కూడా 62 సంవత్సరాలు ఎప్పుడో చేసి ఉండాలి. ఈ పాటికి రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు, చనిపోయిన అంగన్వాడీ టీచర్లు చాలా మంది ఉన్నారు. వారందరూ అడుక్కొని తిని చనిపోతున్నారని చెప్పడం జరిగింది. ఇన్నేళ్ళు ప్రభుత్వ పథకాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పథకం ఇంప్లిమెంటేషన్ చేశాము. ఈ రోజు జగనన్న సీట్లో ఉన్నాడంటే దానికి కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఎలక్షన్ డ్యూటీలు, బియ్యమేర డ్యూటీలు 100% చేసి 70% ఎలక్షన్ నడిచిందంటే దానికి కారణం అంగన్వాడీ టీచర్లు అనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా సరే వేతనాలు పెంచి ఇంటికి పంపించారు. ఈ రోజు అదే మన ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సోదర సంఘాలు 2 నాయకులు వెళ్ళి అక్కడ అడిగితే మా నాన్నగారు మిగిల్చిన ఆశయాలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పాడు. మరి మీ నాన్నగారు మిగిల్చిన ఆశయం ఒక్కటి కూడా సంవత్సరం 400 పెంచుతూ వచ్చింటే ఈ రోజు మన గౌరవ వేతనం 14,000 దాకా వెళ్ళేది. మనం ఈ రోజు ఇక్కడ గడ్డి పెట్టాల్సిన అవసరం లేదు, సమ్మె చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయం కూడా జగనన్న ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పడం జరిగింది. ఆయన బర్త్డే రోజు చాలా ఆశతో ఉన్నాం. టెంపుల్లో జగనన్న బర్త్డే ఈ రోజు మనకి చీఫ్ కవర్ అందిస్తాడని, అందించలేదు. మరి కృష్ణపతి రోజు కూడా అందిస్తాడని చెప్పినాం, అందించలేదు. నేటికి జనవరి 1 రోజు కూడా చీఫ్ కవర్ అందిస్తాడని చాలా ఆశతో ఉన్నాం, అందించలేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు ఆయందరు హార్ట్అటాక్ చనిపోయినారు, ఒక టీచర్ చనిపోయింది, చాలా మంది సమస్యలు పోతున్నారు. మరి ఈ 3 యాప్లకు సంబంధించి